హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక ఈ వారం కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఉందని చెప్పొచ్చు. నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 25,000 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 25,567 దాకా వెళ్ళటం చూసాం. అంటే ఆల్మోస్ట్ 420 పాయింట్స్ కిందకి వెళ్ళటం చూసాం. అండ్ హై 25,211 ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో ఆల్మోస్ట్ అక్కడే ఈ వీక్ కూడా హై ఫామ్ అవటం చూసాం. సో లాస్ట్ వీక్ కన్సాలిడేషన్ తర్వాత ఈ వీక్ కూడా ఒక కన్సాలిడేషన్ లో నిఫ్టీ ఉంది కాబట్టి మేబీ ఒక సపోర్ట్ రేంజ్ అప్ సైడ్ కి షిఫ్ట్ అవుతున్నప్పటికీ ప్రాబ్లీ ఇంకా బ్రేక్అవుట్ అనేది రాలేదని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ ఇప్పుడు కూడా 24,500 నుంచి 25,200 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అనుకుంటే కనుక ప్రాబ్లీ ఫస్ట్ 2 days లోనే, అంటే మండే ఆర్ ట్యూస్డేనే 25,250 పైన క్లోజ్ అయిపోయింది అంటే కనుక మేబీ వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఒక ఫీల్ వస్తుంది మార్కెట్ కి. ఇన్ఫాక్ట్ 25,150 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే అదొక క్లియర్ బ్రేక్అవుట్ గా మనం చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ అబౌట్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో ఒకవేళ 25,150 పైన క్లోజ్ అయింది నెక్స్ట్ వీక్ లో 1 or 2 days లో అంటే కనుక 25,480 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. బట్ ఏదైనా కూడా లాస్ట్ 2 weeks కన్సాలిడేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా కన్సాలిడేషన్ లో ఉంటుంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బై చేసే ప్రయత్నమే మనం నిఫ్టీలో చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో ఈ వారం పెరిగిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీ పరంగా ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్సలెంట్ లీడ్ ఇచ్చాయని చెప్పొచ్చు. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మో రావటం చేసాం. దో మనకి ఐటీ అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా విప్రో దాని రిజల్ట్స్ బాగుండటం తోటి ప్రాబ్లీ ఒక 3% అప్ దగ్గర క్లోజ్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లో ఎల్ఎన్టీ కానీ, టెక్ మహేంద్ర, సమ్ ఫార్మా నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్ కానీ, ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీలో అయితే గెయినర్స్ ఏది కనపడట్లేదు ఈ వారంలో. సో ఇవి బేసికలీ గెయినర్స్ గా చెప్పుకోవాలి. టాప్ లూజర్స్ ఈ వారంలో మనం చూస్తే కనుక బజాజ్ ఆటో చెప్పుకోవాలి. రిజల్ట్స్ ఇచ్చినాక దాన్ని సింగిల్ డేలోనే ఒక 13% క్రాక్ అయింది. బట్ వీక్లీ క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 15% డౌన్ లో బజాజ్ ఆటో క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక గత కొన్ని వారాలుగా ఒక గుడ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈ వారం చాలా డిప్రెస్ చేసిందని చెప్పొచ్చు. 6% లాస్ తోటి నెస్లే, 5.5% లాస్ తోటి ట్రెంట్, ఇన్ఫాక్ట్ లీవర్ కానీ ఆల్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇంకా నెక్స్ట్ బిగ్ డ్రాగర్ గా మనం చెప్పాలి అంటే కనుక బజాజ్ ఫైనాన్స్. ఎఫ్ఎంసీజీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ బాగా చేసినప్పటికీ ఈ స్టాక్ 5% క్రాక్ అయింది. ఇంకా ఆటో నేమ్స్ కూడా డిసప్పాయింట్ చేశాయని చెప్పొచ్చు. సో M&M కానీ, మారుతి కానీ, హీరో మోటార్స్, అఫ్ కోర్స్ ది స్పిల్ఓవర్ ఎఫెక్ట్ బజాజ్ ఆటో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నెగటివ్ గా ట్రేడ్ అయింది. ఇక మెటల్స్ లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా కొంచెం వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఐటీ నేమ్స్ లో విప్రో కాకుండా మిగతా కూడా స్వల్ప కరెక్షన్స్ గురైంది. ఇన్ఫోసిస్ ఒక్కటే కొద్దిగా 3% దాకా క్రాక్ అవుట్ అని చూసాం బికాస్ ఆఫ్ ద బ్యాడ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈ వారం ఒక బిగ్ బుల్లిష్ బార్ రావటం చూసాం. ఒక గ్రీన్ బార్ అంటాం మనం దాన్ని. సో లాస్ట్ వీకే మనం అనుకున్నాం ఒక రివర్సల్ బార్ వచ్చింది అని. సో దానికి అనుగుణంగానే బ్యాంక్ నిఫ్టీ బిహేవ్ చేయటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 51,784 దాని పైన క్లోజ్ అవుట్ అని చూసాం, క్లోజ్ టు అబౌవ్ 52,000. సో బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ మండే నుంచి కూడా ఇంకా ర్యాలీ అయి కొనసాగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వీక్ లో ఇది బ్యాంక్ నిఫ్టీ 52,800 కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ రివర్సల్ అవుతే 53,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో 52,100 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఒక 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎవరన్నా బ్యాంక్ నిఫ్టీలో పంచ్ చేయాలంటే కనుక మండేనే దే షుడ్ బై అరౌండ్ 52,100 అండ్ 51,700 కింద స్టాప్ లాస్ పెట్టి మేబీ అప్ టు టార్గెట్ ఆఫ్ 53,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్స్ ఈ వారం ఫెడరల్ బ్యాంక్ 4.3% పెరగటం చేసాం. దాని తర్వాత ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ ప్రాబ్లీ ఇవి కూడా అబౌవ్ 3% అప్ మూవ్ రావటం చేసాం. వాటి తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ మోర్ దాన్ 2% అండ్ హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్ కూడా ఐ థింక్ అబౌట్ 1% పైన క్లోజ్ అవటం చేసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక పిఎన్బి 1.5% డౌన్ ఉంది. ఐడిఎఫ్సి, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక అదర్స్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ నేమ్స్, ఇండివిజువల్ నేమ్స్ మనకి వెళ్ళి చూస్తే కనుక ఈ వారంలో బిగ్గెస్ట్ గెయినర్స్ చూస్తే కనుక నిట్కో ఒక 33% పెరగటం చేసాం. అదేవిధంగా మనకి నోన్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే ఐఎఫ్బి 26% పెరిగింది, పిరమిడ్ 24%, వబాగ్
19.7% పెరగటం చూసాం. అదేవిధంగా వెబ్ సోలార్ ఏదైతే ఉందో 16% దాకా అప్ మూవ్ రావడం చూసాం. అండ్ యాంజిల్ వన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడంతో అది కూడా ఒక 15%. టైమ్ టెక్నోప్లాస్ 15% పెరిగింది. ఇలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఒక 15 to 30% పెరిగిన వాటిలో. అలానే కూడా టాప్ లూజర్స్ మనకి వెళ్ళి చూస్తే కనుక మన్నాపురం, సో ప్రాబ్లీ స్టాక్ అబౌట్ వీక్లీ 17.5% క్రాక్ అయింది. సో దీనికి వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఏదైతే ఉందో ఆర్బీఐ దానికి రెస్ట్రిక్షన్ పెట్టిందని ఒక వార్త రావడంతో ఇక నెక్స్ట్ బిగ్ మూవ్ ఇస్ బజాజ్ ఆటో అబౌట్ 15% దాకా ట్రాక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత ఆటో ఆటో నేమ్స్ లైక్ సారీ గ్యాస్ కంపెనీస్ లైక్ ఎంజిఎల్, ఐజిఎల్ లాంటి వీక్ గా ట్రేడ్ అయింది. డిమార్ట్ రిజల్ట్స్ బ్యాడ్ గా రావడంతో ఈ వారం 12% దాకా వీక్ అవుట్ అని చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ కేఈఐ కానీ లేదంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా 10% దాకా రావడం చూసాం. బేసికలీ ఫాల్ వచ్చిన స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లీ వాటి రిజల్ట్స్ రియాక్షన్ వల్ల బ్రోకరేజ్ నోట్స్ లో ఏవైతే డౌన్ గ్రేడ్ చేశారో వాటి వల్ల ప్రభావితమై ఎక్కువ పడుతుంది చూసాం. సో ప్రతి వారం లాగే మనం ఈ వారం కూడా 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ ఏదైతే ఉందో బిడిఎల్ మనం తీసుకోవడం జరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1129 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక మార్చ్ ఇయర్ లో 2024 మార్చ్ లో 776 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఇది జూలై వచ్చేసరికి 1794 దాకా వెళ్ళటం చూసాం. సో మనందరికి తెలిసిందే డిఫెన్స్ స్పేస్ ఏదైతే ఉందో ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎలక్షన్ ముందు వరకు. సో ఎలక్షన్ తర్వాత ఏమైంది, అన్ని పిఎస్యు స్టాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్ మంచి కరెక్షన్స్ కి రావటం చూసాం. అదే కోణంలో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1800 నుంచి 1120 దాకా కిందకి వచ్చేయటం చూసాం. సో 200 మూవింగ్ యావరేజ్ 1141 అక్కడే అరౌండ్ హోవర్ అవుతుంది స్టాక్. లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద ఎప్పుడైతే వస్తుందో ఫ్రెష్ సెల్లింగ్ అనేది అవాయిడ్ చేస్తారు లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కాబట్టి, బికాస్ ఇట్స్ ఎ డీసెంట్ నేమ్ అండ్ ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కాబట్టి బీడీఎల్లో ఇక్కడ నుంచి కొనే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 903 ఏదైతే ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక. సో 1120 నుంచి 900 అంటే ఒక 200 రూపీస్ కరెక్ట్ అవుతుందా అవదా మనకు తెలియదు, బట్ అక్కడ వరకు దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ కాబట్టి మార్కెట్ ఒకవేళ క్రాక్ అయింది మేబీ బికాస్ ఆఫ్ యుఎస్ ఎలక్షన్ ఏదైనా అయినా కూడా 900 వరకు అక్యుములేట్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ కూడా 1120, 1130లో మేబీ 50% ఇక్కడ ఈజీగా వన్ షుడ్ ట్రై టు బై. సో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 1794 వెళ్ళకపోయినా కూడా 1467 దగ్గర వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 350 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ ప్రాబ్లీ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే కనుక ఇది 200 పాయింట్స్ కిందకు వచ్చింది అనుకున్నా కూడా ఐ థింక్ 1:1.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై ది స్టాక్ అని మనం అనుకోవచ్చు. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది నవామా వెల్త్. సో 7100 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ వెల్త్ మేనేజ్మెంట్ లో ఉన్న కంపెనీ ఇది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మనం చూస్తే కనుక రిటైల్ ఇన్వెస్టర్స్ 2 crores టీపీ అకౌంట్స్ నుంచి ఆల్మోస్ట్ 10 to 12 crores టీపీ అకౌంట్స్ దగ్గర రావటం చేసాం. సో ఇవన్నీ ఇండైరెక్ట్లీ బెనిఫిషియల్ బ్రోకింగ్ హౌసెస్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీసే కాబట్టి ఈ స్టాక్ కూడా 7000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్ ప్రైజ్ ఇన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 నుంచి 7400 ఇన్ ద లాస్ట్ 1 year పెరగటం చూసాం. సో మోర్ దాన్ 3.5 times అయింది 1 year లోనే. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది అంటే కనుక డెఫినెట్లీ మంచి పొటెన్షియల్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఇలానే కొనసాగితే కనుక నెక్స్ట్ 1 year లో ఇది 5 figure కూడా టచ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మేబీ 10,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్టాక్ ఆల్రెడీ బిగ్ రన్అప్ వచ్చింది కాబట్టి సపోర్ట్ పాయింట్ చాలా దూరంగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. సో 5800 దగ్గరే ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో 1200 పాయింట్స్ కిందకి వచ్చే పొటెన్షియల్ ఉంది స్టాక్ ఇన్ కేస్ క్రాక్ అవుతాయి. సో బెస్ట్ థింగ్ ఇలాంటి స్టాక్స్ ఏం చేయాలి అంటే కనుక నెక్స్ట్ 1 to 2 years ఆర్ 3 years ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ లో ఎస్ఐపి చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఒకవేళ మన అదృష్టం బాగుండి మేబీ ఈ స్టాక్ 10,000కి వచ్చింది అనుకుంటే కనుక అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. సో మూడో స్టాక్ మనం తీసుకుంది విపిఆర్పిఎల్. సో ఈ స్టాక్ పేరు విష్ణు ప్రకాష్ అండ్ పున్గిలియా లిమిటెడ్. సో ఈ స్టాక్ వెరీ న్యూ లిస్టింగ్ అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే ఓన్లీ 1 year డేటా ఉంది మన దగ్గర. ఈ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఆపరేషన్స్ లో ఉంది. సో ఆర్బిఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, హెచ్జి ఇన్ఫ్రా కానీ వీటి గోలోకి చెందిన కంపెనీ ఇది. డెఫినెట్లీ ఈ స్టాక్ చాలా అట్రాక్టివ్ గా ఉంది స్టాక్ చార్ట్స్ లో మనం చూస్తే కనుక. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 year లో 165 నుంచి 330 దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ లో కూడా 141 దాకా రావటం చూసాం మనం. అండ్ 324 హై. సో నియర్ హైస్ ట్రేడ్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా కాషన్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసి హైస్ లో కొంటే కనుక చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ వస్తుంది అండ్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనలేం. సో
సెన్స్ ఏంటి ఇక్కడ అంటుకుంటే కనుక 268 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి 30-40 రూపీస్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది. కాబట్టి బెస్ట్ థింగ్ టు డూ ఈస్ ఎస్ఐపి మోడ్, మేబీ 300 నుంచి 260 వరకు కొనాలి. లేదు ఈ స్టాక్ లో కాన్ఫిడెన్స్ ఉంది ఎవరైనా ఇన్వెస్టర్ అంటే కనుక 50% ఈ రేట్ లో కొనాలి, అరౌండ్ 310, అండ్ బ్యాలెన్స్ 50% అరౌండ్ 260 దగ్గర కొనాలి. ప్రాబుల్ టార్గెట్స్ 369 నుంచి 418, 3 to 5 quarters టైం ఫ్రేమ్ లో మనం చెప్పుకోవచ్చు. ఇక నాలుగో స్టాక్ మనం చూస్ చేసుకుంది పవర్ మ్యాక్ గురించి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 3200 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. 7 to 12 months కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ లో బ్రేక్అవుట్ అనేది రావటం చూసాం మనం. సో 2200 నుంచి 2800 వరకు కన్సాలిడేట్ అయింది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు. అండ్ ఒక బ్రేక్అవుట్ వచ్చినాక ఇది 3725 ఆగస్ట్ లో ఒక హై ఫార్మేషన్ జరిగింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 3200, అంటే టాప్ నుంచి 575 పాయింట్స్ కింద ఉంది. కాబట్టి ఈ స్టాక్ కూడా మేబీ బైక్ అనుగుణంగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 2680లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక 400-500 పాయింట్స్. సో జనరలీ బుల్లిష్ గా ఉన్న స్టాక్స్ ఏమవుతుందంటే బ్రేక్అవుట్ వచ్చినాక ఇట్ విల్ రిట్రేస్ ఓన్లీ 50%. సో ఆ రిట్రేస్మెంట్ ఆల్రెడీ రావటం చూసాం మనం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో వన్ షుడ్ బై. అండ్ జనరలీ ఇంకొక సెల్ ఆఫ్ వచ్చింది అంటే కనుక 100% కూడా రిట్రేస్ అవుతుంది. సో అలాంటప్పుడు 27-28 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లీ ఈ స్టాక్ ని చూస్ చేసుకుని కొనొచ్చు అరౌండ్ 2700 ఆర్ 800 ఆ రేంజ్ లో. సో ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కోసమే. సో స్టాప్ లాసెస్ అనేది మేబీ కొద్దిగా ఎక్కడైతే స్పెక్యులేటివ్ అనిపించిందో వాటికే పెట్టుకోవాలి, కానీ అదర్వైజ్ ఈ స్టాక్స్ కి లాంగ్ టర్మ్ లో 2 to 3 years హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ అయినాను కూడా. సో హ్యాపీ వీకెండ్ టు వన్ అండ్ ఆల్. అండ్ మా సర్వీసెస్, పర్సనలైజ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మా కాల్స్ ఎలా ఉన్నాయి చూడాలి అనుకుంటే కనుక మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityhouseresearch.com ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి మనం అందులో ఎక్సెల్ షీట్స్ లో పెడతాం. ఏ డే కాల్ ఇచ్చాము, ఎంత ఎన్ని స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యాయి, ఎన్ని ప్రాఫిట్స్ బుక్ అయ్యాయి, అదంతా డేటా కూడా. బికాస్ మనం సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కాబట్టి ఇవన్నీ డేటా కూడా సెబీకి కూడా మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనం పబ్లిక్ గానే పెడతాం మన వెబ్సైట్ లో. అది చూసి ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక మా పర్సనల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్. అండ్ వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం.